ధురంధర్ 2 సినిమా రివ్యూను చెప్పుకునే ముందు ఒక్క విషయాన్ని మాత్రం చెప్పాలనుకుంటున్నాను. ఈ సినిమాకు అసలు రివ్యూలతో పని లేదు. సినిమా బాగుందా బాగోలేదా అన్న ఆరాలు అస్సలు తీయకండి. వెంటనే దగ్గరలో ఉన్న థియేటర్లో టికెట్ను బుక్ చేసుకోండి. గుండెల నిండా అభిమానంతో ఈ సినిమాను థియేటర్లోనే ఆస్వాదించండి. రివ్యూ అక్కర్లేదన్నారు కదా, ఇంతటితో మీ రివ్యూను చూడటం ఆపేస్తున్నామని మీ నుంచి సెటైరికల్ కామెంట్లు వస్తాయని కూడా నాకు తెలుసు. అయినా సరే ఎందుకు ఇలా చెప్తున్నానన్నది సినిమాను చూస్తే మీకే అర్థమైపోతుంది. ధురంధర్ 2 సినిమా నిడివి 2 గంటలో 3 గంటలో కాదు, అక్షరాల 3 గంటల 55 నిమిషాలు, అంటే ఇంటర్వెల్ టైంతో సహా ఏకంగా 4.5 గంటల సేపు థియేటర్లోనే ఉండాల్సి వస్తుంది. అయినా సరే ఒక్కటంటే ఒక్క సీన్లో కూడా బోర్ కొట్టిన ఫీలింగ్ కనిపించదు. తర్వాత ఏం జరగబోతుందన్న ఉత్కంఠే ప్రేక్షకుల్లో కనిపిస్తుంది తప్పితే అబ్బా ఈ సీన్ అవసరమా, దీన్ని కట్ చేసి పారేయచ్చుగా, ఈ సీన్ వల్ల ఈ సినిమాకు అసలేం ఉపయోగం అన్న కామెంట్లే ప్రేక్షకుల నుంచి రావు. అంతేకాదు ఈ సినిమా స్టార్టింగ్ సీన్ నుంచి ఎండింగ్ సీన్ వరకు తప్పకుండా చూడాల్సిందే అన్నట్టుగా ఈ సినిమా కథ ఉంటుంది. పొరపాటున ఏదైనా ఫోన్ కాల్ వచ్చి ఓ 5-10 నిమిషాలు బయటకు వెళ్ళి వచ్చారనుకోండి, అంతే, ఏం జరిగిందో తెలియక జుట్టు పీక్కుంటారు. ఒక్క క్షణం మిస్ చేసినా సరే సినిమా అర్థం కాకపోవచ్చన్న రీతిలో టైట్ స్క్రీన్ ప్లేను ఈ సినిమాలో దర్శకుడు ఆదిత్యధర్ రాసుకున్నాడు. ఫస్ట్ పార్ట్లో వచ్చిన కొన్ని సీన్లకు సెకండ్ పార్ట్లోనూ లింకు పెడుతూ కథను రాసుకున్న తీరుకు దర్శకుడిని ఎంత మెచ్చుకున్నా తక్కువే. ఈ సినిమాలో బోల్డ్ అని ట్విస్టులు ఉన్నాయి, బోల్డ్ అంత మ్యాటర్ ఉంది. కథ గురించి చెప్తే ఏదో ఒక ట్విస్ట్ను రివీల్ చేసినట్టు అవుతుంది కాబట్టి కథ ఏంటన్న విషయం జోలికి నేను వెళ్ళాలనుకోవడం. ఫస్ట్ పార్ట్లో కొన్ని ప్రశ్నలను దర్శకుడు వదిలేశాడు కదా. రెహమాన్ డెకాయిట్ను హీరో చంపేశాడు కదా, అతడి స్థానంలో అతడి కుర్చీలో కూర్చొని లారీని శాసించేది ఎవరు అన్నది మొట్టమొదటి ప్రశ్న. జైలు జీవితం అనుభవిస్తున్న వ్యక్తి ప్రాణాలు పోతాయని తెలిసినా సరే ఎందుకు పాకిస్తాన్లోకి ఇండియన్ ఏజెంట్గా వెళ్ళాడు అన్నది రెండో ప్రశ్న. రెహమాన్ డెకాయిట్ను చంపేసిన తర్వాత హీరోకు టార్గెటెడ్ లిస్ట్లో ఒకరిద్దరు కాదు, ఏకంగా 10 సంఖ్యలో టార్గెటెడ్ విలన్లు ఉన్నారు. వాళ్ళందరినీ ఎలా చంపేశాడన్నది మూడో ప్రశ్న. ఏ ఒక్కరికి డౌట్ వచ్చినా సరే శత్రుదేశంలో నరకయాతన అనుభవిస్తూ ప్రాణాలు కోల్పోవడం ఖాయం. అలాంటి పరిస్థితుల నుంచి తనను తాను ఎలా కాపాడుకున్నాడన్నది నాలుగో ప్రశ్న. బడేసాబ్ అంటూ సంజయ్ దత్ నోట 1కి 4 సార్లు ఫస్ట్ పార్ట్లోనే ఓ పదం వినిపిస్తూ ఉంటుంది. ఇంతకీ ఆ బడేసాబ్ ఎవరు, అతడి కథ ఏంటన్నది ఐదో ప్రశ్న. వందలు వేల కోట్ల రూపాయల ఇండియన్ కరెన్సీని ముద్రించి పాక్ ఉగ్రవాదులు రహస్యంగా దేశం దాటిస్తున్నారు కదా, భారత్లోకి తరలిస్తున్నారు కదా, వీళ్లకు హీరో ఎలా చెక్ పెట్టాడన్నది ఆరో ప్రశ్న. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ప్రశ్నలకు సమాధానాలను ఇవ్వకుండానే ఫస్ట్ పార్ట్ను ముగించారు కదా. ఈ ప్రశ్నలకే కాదు, సాధారణ సినీ ప్రియులకు వచ్చే ఇతరత్ర అన్ని ప్రశ్నలకు ఈ సెకండ్ పార్ట్లో క్లియర్ కట్ సమాధానాలను దర్శకుడు ఆదిత్యధర్ ఇచ్చేశాడు. సినిమా స్టార్టింగ్ సీనే హీరో ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్తో స్టార్ట్ అవుతుంది. నిజానికి 4 గంటల సినిమాలో కనీసం ఓ గంట పాటైనా హీరో గతం గురించి ఫ్లాష్ బ్యాక్ సీన్లు ఉంటాయేమోనని అంతా భావించారు. కానీ సినిమాలో చూస్తే మాత్రం మొత్తం మీద అరగంట కూడా ఫ్లాష్ బ్యాక్ సీన్లు ఉండవు. ఈ అరగంటలో కూడా ఓ 10 నిమిషాల పాటు ఓ ఫైట్ సీక్వెన్సే ఉంటుంది. హీరోకు భారీ ఫ్లాష్ బ్యాక్ అంటూ ఏమీ పెట్టలేదు. మరీ సాగదీసినట్టుగా ఫ్లాష్ బ్యాక్ సీన్లను కనుక చూపించి ఉంటే కనుక ఈ సినిమాపై కాస్తో కోస్తో ఎఫెక్ట్ పడి ఉండేది. ఇక ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ అయిపోగానే ఫస్ట్ పార్ట్ కథ ఎక్కడైతే ఆగిపోయిందో ఆ తర్వాత నుంచే కథ మొదలవుతుంది. రెహమాన్ డెకాయిట్ మరణం తర్వాత అతడి స్థానంలో హంజా కాకుండా వేరొకరు కూర్చుంటే మన ఆడియన్స్కు నచ్చదు. అలాగని ఆ కుర్చీ నాదేనంటూ హంసాయే బయటపడి అడలేరు. ఎందుకంటే రెహమాన్ డెకాయిట్కు ఓ తమ్ముడు ఉన్నాడు. అన్న చనిపోయిన తర్వాత ఆ స్థానం అతడిదే అవుతుంది. హీరో ఏమాత్రం తొందరపడినా సరే అసలుకే మోసం వస్తుంది. తానే రెహమాన్ డెకాయిట్ను చంపానన్న విషయాన్ని తెలియనీయకుండానే తన కాళ్ల దగ్గరకు లారీ పవర్ హౌస్ పీఠం వచ్చేందుకు హీరో వేసిన ఎత్తులను చూస్తే మతిపోవటం ఖాయం. కర్ర విరగకుండా పాము చావకుండా అనే సామెత ఉంటుంది కదా, అచ్చం అలాగే కుర్చీని హీరో కోరుకోడు, ఆ కుర్చీయే హీరోను వెతుక్కుంటూ వచ్చేలా చేస్తాడు. థియేటర్లో ఈ ఎపిసోడ్కు విజిల్స్ పడుతూనే ఉంటాయి. ఇక ఈ సినిమాలో మరో హైలైట్ సీన్ ఏంటంటే బడేసాబ్ను హీరో కలిసే సిచ్యుయేషన్. బడేసాబ్ మిమ్మల్ని తీసుకురమ్మంటున్నాడంటూ మేజర్ ఇక్బాల్ చెప్పగానే ఎవడా బడేసాబ్ అని ఏదో ఇంట్రెస్ట్ లేనట్టుగా హీరో వెళ్తాడు. కానీ ఒక్కసారి ఆ రాజమహల్లోకి వెళ్ళిన తర్వాత హీరోకు మతిపోతుంది. అంతేకాదు ఆ బడేసాబ్ ఉండే గదిలోకి వెళ్ళిన తర్వాత హీరో నివ్వెరపోతాడు. ఆశ్చర్యంతో కళ్ళప్పగించి చూస్తూ ఉండిపోతాడు. 1కి 2 సార్లు ఆ బడేసాబ్ సీన్లు సినిమాలో వస్తాయి. మొదటిసారి హీరోకే కాదు ఆడియన్స్కి కూడా షాకింగ్గా అనిపిస్తే రెండోసారి మాత్రం మిస్ అయ్యాడ్రా అనిపించేలా ఉంటుంది. సినిమాను చూసిన వాళ్ళకు నా మాటలు ఇంకా క్లారిటీగా అర్థమవుతాయి. ఇక ఈ సినిమాలో ఒకదాని తర్వాత మరొకటి ట్విస్టులు వస్తూనే ఉంటాయి.
హీరో ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ ఉంది కదా, ఆ ఫ్లాష్ బ్యాక్లోంచే హీరోకు శత్రువులు పుట్టుకొస్తుంటారు. హీరోను వెతుకుంటూ వాళ్ళేమి పాకిస్తాన్లోకి రాదులే, కానీ అనుకోకుండానే వాళ్ళు కలిసే సందర్భం ఒకటి వస్తుంది. ఆ టైంలో హీరోకే కాదు, థియేటర్లో కూర్చున్న ఆడియన్స్కి కూడా తెగ టెన్షన్ పడిపోతూ ఉంటారు. హీరో వాడిని గుర్తుపట్టాడు కదా, మరి వాడు హీరోను గుర్తుపట్టకుండా ఉంటాడా? నిజంగానే గుర్తుపట్టలేదా, లేక గుర్తుపట్టి కూడా మౌనంగా ఉండిపోయాడా? ఒకవేళ వాడు అదను చూసుకుని అందరి ముందు నిజం చెప్పేస్తారా? అలా చెప్పేస్తే హీరో పరిస్థితి ఏంటి అంటూ ఆడియన్స్ తెగ టెన్షన్ పడిపోతూ ఉంటారు. ఇంటర్వెల్ సీన్ వద్ద వచ్చే ఈ ఎపిసోడ్ను కుర్చీ అంచున కూర్చుని మరీ చూసిన వాళ్లే ఎక్కువ. బాత్రూంలో హీరోతో పాటు అతడు మాత్రమే ఉన్న సమయంలో వీళ్ళిద్దరి మధ్య వచ్చే ఒకే ఒక డైలాగ్ హీరోను వడికిపోయేలా చేస్తుంది. ఆడియన్స్కి కూడా ఊహించిన షాక్ ఇస్తుంది. ఆ ఒక్క సీన్తోనే సెకండ్ హాఫ్ పై మరింత ఇంట్రెస్ట్ పెరుగుతుంది. ఈ సీన్ అస్సలు మిస్ అవ్వకూడదంటూ దీని తర్వాత సీన్ కోసం ఇంటర్వెల్లో బయటకు వెళ్ళిన వాళ్ళు శరవేగంగా థియేటర్లోకి వచ్చిన పరిస్థితి. ఇక సెకండ్ హాఫ్లో స్క్రీన్ ప్లే అయితే పరుగులు తీస్తుంది. హీరో వర్సెస్ సంజయ్ దత్ ఎపిసోడ్లు, హీరో వర్సెస్ మేజర్ ఇక్బాల్ ఎపిసోడ్లు చాలా చాలా కీలకంగా కనిపిస్తాయి. అంతేకాదు హంజాకు అతని భార్యకు అంటే హీరో హీరోయిన్లకు మధ్య వచ్చే సీన్లు కూడా కథను మరింత రక్తి కట్టించడమే కాదు, సెంటిమెంట్ను కూడా పండిస్తాయి. భర్త తలకు గన్ను గురిపెట్టే సీన్ ఒకటి వస్తుంది. ఆ సీన్లో ఎవరిని చంపుతారేమోనన్న టెన్షన్ ఆడియన్స్లో కలుగుతుంది. ఆ తర్వాత కూడా హీరో హీరోయిన్ల మధ్య వచ్చే సెంటిమెంట్ సీన్లు సినిమాలో ఎమోషనల్ కనెక్టివిటీని పెంచేందుకు దోహదం చేస్తాయి. ఇక సెకండ్ హాఫ్లో ఓ హైలైట్ సీన్ ఉంటుంది. ఫస్ట్ పార్ట్లో స్టార్టింగ్లో వచ్చే విమానం హైజాక్ సీన్లో భారత్ మాతాకి జై అంటూ మాధవన్ చెప్తాడు కదా, వెనక ఉన్న టెర్రరిస్టులకు భయపడిపోయి విమానంలో కూర్చున్న ఏ ఒక్క భారతీయుడు కూడా భారత్ మాతాకి జై అనే నినాదాన్ని అస్సలు పలకడు. రియల్ ఇన్సిడెంట్ ప్రకారం అది 1999 సంవత్సరంలో జరిగిన ఘటన. కట్ చేస్తే ఏ వ్యక్తిని చూసి అయితే భారతీయులు భయపడిపోయారో అదే వ్యక్తి నోట అతడు పాకిస్తాన్లో ఉండగానే 17 ఏళ్ల తర్వాత భారత్ మాతాకి జై అనే నినాదాన్ని పలికిస్తారు. మాధవన్ గారు వీడియో కాల్లో చూస్తుండగానే హీరోయే అతడితో ఆ నినాదాన్ని చెప్పిస్తాడు. ఆ సీన్ వచ్చినప్పుడు థియేటర్లన్నీ కూడా భారత్ మాతాకి జై అనే నినాదంతో హోరెత్తిపోవడం ఖాయం. అంతేకాదు ప్రీ క్లైమాక్స్కి ముందు పాకిస్తాన్ టాస్క్ ఫోర్స్ అత్యున్నత అధికారికి నేరుగా ఫోన్ చేసి మరీ మాధవన్ గారు మాటలతోనే భయపెట్టే సన్నివేశం కూడా ఆడియన్స్కు మంచి కిక్కిస్తుంది. క్లైమాక్స్ సీన్లో హీరోకు తన సొంత కుటుంబం నుంచి ఎదురైన ఓ షాకింగ్ అనుభవాన్ని చూసి సగటు సినీ ప్రియుల మనసులు భారం కాకుండా ఉండవు. కార్తీ హీరోగా నటించిన సర్దార్ అనే సినిమాలో అన్ ఏజెంట్ విల్ ఆల్వేస్ బీ అన్ ఏజెంట్ అనే ఓ డైలాగ్ ఉంటుంది. ఆ డైలాగ్కు అసలు సిసలు అర్థాన్ని ఇచ్చేలా ఈ సినిమా క్లైమాక్స్ ఉంటుంది. ఇలా చెప్పుకుంటూ పోతే ఈ సినిమాలో ఎన్నో హైలైట్ సీన్లు ఉన్నాయి. ఒక్క క్షణం కూడా ఆడియన్స్ బోర్ ఫీల్ అవ్వరు. ఓ భారతీయుడు పాకిస్తాన్లోకి వెళ్ళి మరీ అక్కడే అంచెలంచెలుగా ఎదుగుతూ అక్కడి వాళ్ల నిర్ణయాల్లో కీలక పాత్రను పోషిస్తూ భారతదేశ గతిని ఎలా మార్చాడు అన్నదాన్ని కళ్లకు కట్టినట్టుగా చూపించారు. అసలు ఇదంతా సాధ్యమా? అసలు ఈ కథ నిజమేనా లేక కల్పించి మరీ చెప్తున్నారా అన్న ఆలోచనే ప్రేక్షకుల మధ్యలో అస్సలు రాదు. ఫస్ట్ పార్ట్కు కనెక్ట్ అయిన ప్రతి ఒక్క సినీ ప్రియుడికి సెకండ్ పార్ట్ తెగ నచ్చేస్తుంది. ఈ సినిమాని చూసిన తర్వాత చాలా టైం పాటు అదో రకమైన ట్రాన్స్లో ఉండిపోవటం ఖాయం. ఒక్కటంటే ఒక్క నెగిటివ్ అంశం కూడా లేకుండా ఈ సినిమాను దర్శకుడు తెరకెక్కించిన తీరుకు సినీ ప్రియులంతా హ్యాట్స్ ఆఫ్ చెప్పి తేలాల్సిందే. అయితే ఈ సినిమా కథ విషయంలో ఓ సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ నుంచి విమర్శలు వచ్చే ప్రమాదం లేకపోలేదు. అసలు ఈ సినిమా కథంతా ఫేక్ అని, కాంగ్రెస్ పాలనలో శత్రు దేశాలకు భారతదేశమే భయపడుతూ బ్రతికితే బీజేపీ హయాంలో శత్రువులే మన దేశాన్ని చూసి వణికిపోయారంటూ బీజేపీని హైలైట్ చేస్తూ సినిమా కథను కల్పించి రాసుకున్నారని విమర్శించే వాళ్ళు లేకపోలేదు. అంతేకాదు నోట్ల రద్దు వంటి మోదీ సర్కారు వైఫల్యాలకు గుడ్ టచ్ను ఇచ్చేందుకే కావాలని కొన్ని సీన్లను రాసుకున్నారని కూడా విమర్శలు వస్తున్నాయి. కాకపోతే ఈ కథ రియల్ స్టోరీయే అని దర్శకులు చెప్తున్నప్పటికీ దీన్ని కొట్టి పారేస్తున్న రాజకీయ పార్టీలు లేకపోలేదు. ప్రధాని మోదీకి సంబంధించి నోట్ల రద్దు స్పీచ్తో పాటుగా 2014లో మోదీ ప్రమాణ స్వీకార సీన్లను కూడా చూపించడం వల్ల ఈ సెకండ్ పార్ట్ విషయంలో అలాంటి కామెంట్లకు ఆస్కారం ఇచ్చినట్టయింది. కానీ కథ ప్రకారం ఆ సీన్లు తప్పనిసరి అనేది మాత్రం నిజం. రాజకీయాలు, సినిమాపై రాజకీయ నేతల నెగిటివ్ కామెంట్లు, మోదీ అంటే గిట్టని వాళ్ళ అసంతృప్తుల గురించి కాసేపు పక్కన పెడితే ధురంధర్ 2 సినిమాను సినిమాగా చూసుకుంటే మాత్రం ప్రతి ఒక్క సినీ ప్రియుడికి ఓ సరికొత్త ఎక్స్పీరియన్స్ మిగలడం ఖాయం. ప్రతి ఒక్క భారతీయుల్లోనూ దేశభక్తి ఉప్పొంగడం ఖాయం. సినిమా అంతా కూడా చాలా చాలా రియలిస్టిక్గా ఉంది. కొన్ని సన్నివేశాల్లో రక్తం ఏరులై పారింది. మరికొన్ని సన్నివేశాల్లో కుర్చీ అంచున ప్రేక్షకులను కూర్చోబెట్టింది. ఇంకొన్ని సన్నివేశాల్లో ఆడియన్స్ గుండెలను బరువెక్కించింది. మనసు పొరల్లోంచి కన్నీళ్లను తెప్పించింది. ఊహించని ట్విస్టులతో ఊహకందని కథాకథనాలతో ఉన్న ఈ ధురంధర్ 2 సినిమాను ప్రతి ఒక్క భారతీయుడు తప్పకుండా చూసి తీరాల్సిందే అన్నది నా వ్యక్తిగత అభిప్రాయం. ఇదండి ధురంధర్ 2 సినిమా రివ్యూ. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త ముచ్చట ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.